ఏం చేసావు? ఏం చేసావు అక్కడ ఇండియాలో? హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. అవునా? ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేశారు అక్కడ 40,000 శాలరీ అనేసి 40,000 శాలరీ. అందుకనేసి ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళంతా బాగుంటారని చెప్పారు. చెప్పారా? లక్షదాకా వస్తుందంట. ఉంది, జాబ్ ఉంది కదా సార్? ఉంది, అన్నీ ఉన్నాయమ్మా. జాబ్ ఉంది, రూమ్ ఉంది. లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఉందా? ఆ బిల్డింగ్ లో అట్లా లోపలికి రా. ఆ పక్క బిల్డింగ్ లో ఏమన్నా ఖాళీ ఉన్నాయంట? చూడరా, ఇద్దరు ఉన్నారా? పంపించి పడదు కదా ఇద్దరా. ఆ 2 బెడ్లు ఏమైనా ఖాళీ అవ్వదా? 3 నెలలు అయిందిరా బాబా, డబ్బులు ఇవ్వట్లే ఇంకా. ఓకే ఓకే, మరి ఉంటా. ఇక్కడ చూసి వస్తావు పైకి వెళ్ళి. కుమ్మేయచ్చు బయట, ఏమనుకుంటున్నా? అందుకే అక్కడ జాబ్ రిజైన్ చేసి మరీ ఇక్కడికి వచ్చాను సార్. ఏం కాదమ్మా, నువ్వు అసలు టెన్షన్ పెట్టుకోబాక. అసలు బయట చూసా ఎట్టున్నా బిల్డింగ్ అన్ని సూపర్, ఇంత బిల్డింగ్ ఉన్నాయి చూడబాకలే. మన ఊర్లో ఇలాంటి లేవు సార్, ఒక్కటి కూడా. చూసా అన్ని మొత్తం చూసాను సార్. లోపల ఎలా ఉంటుంది సార్ ఈ బిల్డింగ్ లోపల? చేసిద్దామా, ఏమనుకుంటున్నావు? మనే మొత్తం 4 ఉన్నాయి. చెప్తా, చూపిస్తుందా? మనకు పనులు ఉంటారు సార్. చెప్పు. నేను ఉన్నాయి కదా. చూసా కదా స్పాంజ్ ఎక్స్పాన్షన్ నీకేనా? ఎట్టుంది పెట్టు? పెద్దది నాకు సింగిల్ రూమ్ సార్. రూమ్ మొత్తం నీకు కావాలా? ఇది కూడా కాదు, ఫ్లాట్ కావాలా ఒకటి నాన్న? మీ మామయ్యతో మాట్లాడి నేను చెప్తాను నాన్న. ఆయన చెప్పారు సార్, మీరు చూసుకుంటారు. టెన్షన్ పడబాకండి, ఇదంతా ఇక్కడ ఉన్నానా. ఇప్పుడే ఒక ఫ్లాట్ మాట్లాడదాం. మీ మామయ్యతో మాట్లాడి నేను మాట్లాడతాను. వేరే ఫ్లాట్ ప్రస్తుతానికి పెట్టి చూసుకో ఒకసారి. బాత్రూమ్ చూసాక ముందుకెళ్ళి అటు తిరిగితే అక్కడ బాత్రూమ్ ఉంటుంది. బట్టలు తుక్కుని బయట ఆరబెట్టుకో, లోపల పెట్టుకోక. బ్యాగు ఎక్కడో దిక్కుని పెట్టుకో. పెట్టుకుందా? ఎక్కడెక్కడో చూసుకొని పెట్టుకుందా? నువ్వు రెంట్ ఇచ్చావు నువ్వు? సరే మరి అయితే నేను వెళ్ళొస్తా. బయట పని ఉంది నాకు కొంచెం, మళ్ళీ వస్తాను కాసేపట్లో. నువ్వు చూసుకుంటావునా? ఎక్కడో దిక్కుని పెట్టుకోలే. సార్ సార్ ఈ బెడ్ నాది అన్నాడు సార్. తీసుకొని వచ్చింది సార్. అతనే మాకు బాకీ ఉన్నాడు. ఇంకెవరు చెప్పారు సార్? చూపించి చెప్పినాడు సార్. నాకే డబ్బులు బాకీ. బూతులు ఎందుకు లేండి సార్, వచ్చి ఉంటే బాగుండదు. అయినా ఏంటి అందరు తిట్టున్నారు.
వెళ్ళిపోతానులేనా, వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను. బాబాయ్ తొందర రా బాబాయ్, నీకోసం వెయిటింగ్ ఇడా, క్యూ పెట్టుకోడా. చాలా అర్జెంట్ బాబాయ్, రా బాబాయ్. బాబాయ్ తొందర రా బాబాయ్. బాబాయ్ ఏంది బాబాయ్, చూడు క్యూ రాడా. రాత్రి తిన్నాను బిర్యానీ. లైన్లో రావయ్యా, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. లాటాస్ ఫుడ్ కాంప్లెక్స్. చదువుకునేటప్పుడు హాస్టల్లో కూడా ఇన్ని ఎసడ్లు పడలేదు. సార్ ఫోన్ ఇస్తారు సార్, పోనా ఇంటికి మాట్లాడుకుంటాను సార్. సార్ 10 నిమిషాలు ఉండు. మాట్లాడుకో. హలో హలో నాన్న. బాగున్నా నాన్న, ఎలా ఉన్నారు మీరు? ఎలా జరిగిందన్న ప్రయాణం? ఫ్లైట్ అంతా ఓకేనా? ఫ్లైట్ లో మాత్రమే ఓకే నాన్న. అదేంటన్నా ఎయిర్పోర్ట్ మామయ్య వచ్చి తీసుకెళ్ళలేదా? రాలేదు నాన్న, వాడు ఎవడో గొట్టంగాడిని పంపించాడు. ఓకే. మామూలు ఏదైనా బిజీలో ఉంటే ఏమన్నా ఏర్పాటు చేసుకుంటాడులే. ఏమో నాన్న, ఫోన్ కూడా లేదు నా దగ్గర, అతను రాలేదు. వాడు ఎవడో పిలుచుకొని వచ్చి ఏదో రూమ్ లో వేసేసిపోయినాడు. అవునా? రూము లగ్జరీగా బాగుంటుందన్న, అక్కడంతా దగ్గర బాగుంటుందిగా. బయట మాత్రమే బాగుంది నాన్న, ఫ్లాట్లు, ఆ బిల్డింగ్లు, ఆ రోడ్లు. లోపలికి వచ్చి చూసే చండాలంగా ఉంది నాన్న. అదేంటన్నా? ఏదో పశువుల మధ్య ఉన్నట్టున్నాను నాన్న. అదేంటన్నా, పెద్ద మంచి కంట్రీ కదా, సాలరీ గేర్లు సూపర్ గా ఉంటాయని చెప్తే కదా పంపించాను నిన్ను. కరెక్ట్ నాన్న, అక్కడే బాగున్నాను నాన్న, 40,000తోనే బాగున్నాను నేను. ఏంటి మళ్ళా హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తున్నావా? అన్న కోవిడ్లో బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయరా, కొద్దిగా ఓపిక చేసుకున్నానా సరిపోతుంది. ఇలా చూసి నాకు అలా అనిపించట్లేదు నాన్న. అవునా? ఒక్కడు కూడా ఈ రూమ్ లో అసలు మనుషులతో ఉన్నట్టు లేదు నాన్న. ఇదేంది ఇలా బిహేవ్ చేస్తున్నారు? అవునా? అదేంట్రా, అంత మంచి రోడ్లేగా, అంతా కలిసిమెలిసి ఉంటారు అనుకున్నాను కదా. సరే నేను ఏదో ఒకటి చేస్తాను, మామూలుతో మాట్లాడతాను. నువ్వు కొంచెంసేపు అక్కడే ఉన్నా, వెయిట్ చేయను అన్న, ఏం కాదులే. థ్యాంక్ యూ సార్. మాట్లాడినా బాబు. ఏం పేరు నీ పేరు? తెలుసు సార్. అబ్దుల్లా. ఏం చదువుకున్నావు? ఎంటెక్ చదువుకున్నాను సార్, హైదరాబాద్లో మంచి జాబ్ ఉన్నింది. ఎందుకు వచ్చినావమ్మా ఇక్కడికి? ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళ ఫేస్బుక్లో ఫోటోలు పెడతారు కదా సార్, వాళ్ళ ఫోటోలు, ఆ కార్లు, ఆ బిల్డింగ్లు, కార్లు చూసి వచ్చేసావు. హ్యాపీగా ఉంది అనుకున్నాను సార్. ఇక్కడికి వచ్చే ముందు కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను సార్, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వేరేలా ఉంది సార్. ఉందిలే, బాధపడగాకు, మేమంతా ఉన్నాం. ఏ నరేష్, శివ, మణి, లేరా, లేండి. సార్ ఇందాక నాకు పిలుచుకుని వచ్చాడు కదా, అతను మళ్ళీ వస్తాడా? వస్తాడు, ఏం బాధపడగాకు, మనం అంతా ఉన్నాం, అంతా మన ఆంధ్ర వాళ్ళే. రండి దిగండి రా, ఎదుగున్న కుర్రాడంట, హెల్ప్ చేస్తాం రండి. లైక్ నేను పరిచయం చేస్తాను, బాధపడగాకు. లైక్ శివ, మణి, సురేష్. హలో బ్రో. మనమంతా
తెలుగు వాళ్ళము, బాధపడగాకు నువ్వు. భయపడకాకు, మేము ఉన్నాం మీకు. కష్టపడితే ఎక్కడైనా ఫలితం ఉంటుంది. అది ఇండియా అయినా గల్ఫ్ అయినా. డాబులకు సోకులకు వెళ్ళి ఫ్రెండ్స్ షేర్ చేసే ఫోటోలు చూసి మీ చదువు నైపుణ్యాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కష్టాలు ఎదుర్కోవద్దు. అలా ఎదుర్కొంటూ ఇక్కడే ఉండి బాధపడుతున్న వారికి ఈ ఎపిసోడ్ అంకితం.